మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కౌరవులు హ్మ్. మట్టి కుండలో పుట్టారంటారు కదా, హుహుహు. అది ఎట్లా సాధ్యమైంది గురుగారు? ఇప్పుడు అది కూడా మీరనే అప్పటి ఐవీఎఫ్ అనుకోవాలి అది. ఐవీఎఫ్ అనేది ఇప్పటిది కాదు. ఇదివరకు మట్టి కుండలో పుట్టలేదు వారు. వాళ్ళు గాంధారి గర్భం విచ్ఛిన్నం జరిగిందనమాట. ఆ, గాంధారి గర్భాన్ని అప్పుడు వ్యాసుడు వచ్చి సంరక్షించి ఈ 101 కుండల్లో పెట్టాడు. కుండ అంటే ఘటం. ఆ, ఘటం అంటే సెల్ ఇంగ్లీష్లో. ఆ, ఘటోద్భవుడు ద్రోణుడిని కూడా కుంభసంభవుడు అంటారు. ఓకే. కుంభసంభవుడు అంటే కుండలో పుట్టాడు అంటారు అందరు. అవును. అది మిస్కాన్సెప్షన్. దట్ ఈజ్ ఏ సెల్ అన్నమాట, టెస్ట్ ట్యూబ్ అన్నమాట. అచ్చా అచ్చా. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు అందరూ కుంభ సంభవులే. అవును అందరికీ ఐవీఎఫ్ చేస్తున్నారు కుంభ సంభవం. అవును. ఆ రకంగా అప్పుడు ఆయన ఒక్కొక్కడిని తీసి ఆ పిండాల్ని పరీక్షించాడు. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సొమాటిక్ సెల్స్ అంటారు. ఆ, సొమాటిక్ సెల్స్ అంటే కొన్ని కొన్ని అరటి చెట్లు అటువంటి వాటికి ఆ, అరటిపండు విత్తనం ఉండదు. అరటిపండు నాటితే అరటి చెట్టు రాదు. ఆ, దాని రూట్ తీసుకుంటారు, ఓకే ఓకే. దుంప. లేకపోతే ఇంకా టెక్నాలజీ ఏమైందంటే ఆ అరటి చెట్టు కాండం తీసి దాని నుంచి వేర్లు సృష్టించి పెట్టిస్తారు. అది సొమాటిక్ అంటారు. ఉమ్, ఆ రకంగానే ప్రక్రియలో అప్పుడు వేదవ్యాసుడు చేసి వాళ్ళని 101 మందిని ఆ, పూర్ణ రూపం శిశు రూపం వచ్చేలాగా ఆయన చేశాడు. బా, బా, బా. సో ఈ టెక్నాలజీ అప్పటి నుంచే ఉన్నది. అట్లాగే ఇంకోటి భారతంలోనే ఇంకోటి ఉంది. భారత యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అస్త్రం ప్రయోగిస్తాడు. ఆ, అప్పుడు ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని చంపేయడానికి వెళ్తుంది అది. ఆ, ఉత్తరాగర్భంలో ఉన్న అభిమన్యుడి పుత్రుడు, ఆ, అభిమన్యుడి సంతానం ఉత్తరాగర్భంలో ఉంటే ఆ గర్భంలో ఉన్న శిశువుని కూడా చంపేసే బ్రహ్మ శిరోనామకాస్త్రం అశ్వత్థామ ప్రయోగించాడు. బా. దట్ ఈస్ నథింగ్ బట్ లేజర్ అన్నమాట. లేజర్ తెస్తే అది మిషన్ అయిపోతుంది. ఆ, ఈ గ్రహణ సమయాల్లో కూడా అలాంటి లేజర్ రేస్ వస్తుంటాయి. అచ్చా, సో అటువంటి టైంలో బయటికి రాకుండానే గ్రహణంలో గర్భిణీలు లోనే ఉండమని చెప్పింది అది. ఓ, సో ఆ లేజర్ దాని నుంచి బ్రహ్మ శిరోనామకాశ్రం నుంచి కృష్ణుడే విష్ణు రూపంలో వెళ్ళి అటు ఆ పిండాన్ని రక్షించటం ప్లస్ ఈ శిరోనామకాశ్రాన్ని బయటికి పంపించడం చేశాడు. ఓకే. ఇటువంటి అన్ని ప్రక్రియలు ఎప్పటి నుంచో వేద